ఇటీవల ఆత్మహత్య చేసుకున్న బీసీ బిడ్డ ఈశ్వరాచారి చిత్రపటానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ ఈశ్వరాచారి ఆత్మహత్య అత్యంత దురదృష్టకరమని, ఏ ఒక్కరూ ఆత్మహత్య చేసుకోవద్దని, ఆత్మహత్య సమస్యలకు పరిష్కారం కాదని అన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తుందని అన్నారు. ఎవరూ అధైర్యపడొద్దని, బీసీ రిజర్వేషన్లు సాధించుకుంటామని భరోసా ఇచ్చారు. చదువు ఎదుగుతుంది, చదువు చెప్పంటే ఏ స్కూల్ అని చెప్తాం, యువకు చెప్తాం, లేదా ఎట్లయితే అక్కడ రోజు పోయే స్కూల్ ఏమిటి చేస్తాం. ఏడో స్కూల్లో ఎడ్యుకేషన్ సంబంధించి కూడా ఒకరికొకరిని రాష్ట్రాల దగ్గర తీసుకొని పిల్లల చదువుకు సంబంధించి కూడా పని కార్పొరేషన్ చైర్మన్ ఎవరు కొత్త 4 సంవత్సరాల సంబంధించి కొత్త వ్యవసాయం పిల్లల ఎడ్యుకేషన్ సంబంధించి కొత్త మంచి చెడు వాళ్ళ రిక్వైర్మెంట్ సంబంధించి కొత్త అంతే కదా. అర్థం ఏదన్నా ఖర్చులో ఉంటారు, సహకారం లేదు, రావాల్సింది కాదు, బాధాకరం. ఎవరు తీసుకున్నాడు ఆయన తీసుకున్నాడు కదా. నెగిటివ్ ఎక్కడ సాయి ఈశ్వరాచారి గారి మరణం చాలా బాధాకరం. ఒక బీసీ బిడ్డగా వారి పనికి పాల్పడాల్సింది కాదు, బట్ దురదృష్టకరంగా వారు స్వర్గస్థులు అవ్వడం జరిగింది. ఇవాళ నేను, నాతో పాటు గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ గారు, సీనియర్ నాయకులు వినయ్ కుమార్ గారు, ఇరావతి అనిల్ గారు, శ్రీకాంత్ గారు, మెట్టు సాయి గారితో పాటు అందరం కూడా, గణేశాచారి గారు, ఈశ్వరాచారి కుటుంబ సభ్యులు పరామర్శం జరిగింది. 3 పిల్లలు ఉన్నారు. వారి భవిష్యత్తు కోసం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామనే మాట నేను, మంత్రివర్యులు, పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి సంఘటనలు ఇంక ముందు జరగకూడదు. కాంగ్రెస్ పార్టీ బీసీలకి రావాల్సిన రిజర్వేషన్ కోసం కట్టుబడి ఉంది. ఆ విషయంలో తుది వరకు పోరాటం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ నాయకులందరం కూడా రాహుల్ గాంధీ గారి ఆశయం మేరకు పనిచేస్తూ ఉన్నాం. బీసీ సంఘాలకి, బీసీ యువకులకి నా విజ్ఞప్తి, మంచి రోజులు వస్తాయి, తొందరపడద్దు. అందరం కూడా ఈశ్వరాచారి కుటుంబానికి సహాయ సహకారాలు అందిస్తామనే మాట ఇస్తున్నారు, మనం చేస్తాం.